ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అమ్మో, ఇది కథలంటూనేంటో మళ్ళీ పట్టు. ఏంటి కదలట్లేదు? ఊపు తాతయ్య, ఊపు నానమ్మా. దీనిలో వేసి ఊపాలంటే రోజుకు 4 సార్లు తినాలేమ్మా. నువ్వు ఊపవే. నా వల్ల కావట్లేదండి. ఇకనైనా మీ ఇద్దరికి వయసు అయిపోయిందని ఒప్పుకుంటారా? సరేనమ్మా, సరే సరే సరే, మాకు వయసు అయిపోయిందని ఒప్పుకుంటున్నావు, సరేనా? సరే, ఇప్పుడు మీరిద్దరూ కూర్చోండి, నేను ఊపి చూపిస్తాను. మమ్మల్ని ఇద్దరిని నువ్వెలాగమ్మా ఊపుతావు? అయ్యో, మీరిద్దరూ కూర్చోండి, ఆకాశానికి భూమికి వెళ్ళేలా నేను ఊపేస్తాను. పిల్ల ముచ్చట పడుతోంది, వేరే దారి లేదు. నాకు సరదాగానే ఉంది, నువ్వు కూర్చో. దేవి, రామ 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 రామ, అదే అది అదే. నేను వెళ్ళి కూర్చుంటున్నాను, నువ్వు కూర్చోవా, కూర్చో. నీకు భయం అయితే నన్ను గట్టిగా పట్టుకోవా. కూర్చోనమ్మా. ఏం చేస్తున్నావమ్మా? నేను దేవిని కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దయ్యాన్ని. అయ్యో అయ్యో, దేవికి ఏదో అయినట్టుంది. అయ్యగారికి ఏమైంది అమ్మగారు? ఏమైంది అమ్మగారు? అయ్యగారికి ఏమైంది అమ్మగారు? తాతయ్య ఉయ్యాల మీద నుంచి పడి చచ్చిపోయాడు. గెలిచినా నా గుండె మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది. అమ్మా కాపాలి, నీ అండదండతో ఇదే తీర్న ఆ నరసింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా. అంతవరకు నాకు నిద్ర పట్టదు తల్లి. అంతా విధిలీల. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళమంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎవరికీ తప్పదిది. గుండె రాయి చేసుకోండి. నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలిక పడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయాయి. అమ్మని స్థితిలో చూస్తూ ఉంటే, నానమ్మ నానమ్మ, నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. నానమ్మ, నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. మాట్లాడు నానమ్మ. ఎందుకు మాట్లాడలేదు నానమ్మ? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మాట్లాడు నానమ్మ. నానమ్మ, రాజీ, ఏం తీసుకో. దేవి, ఇలా రా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా చేస్తే దేవి కంగారు పడుతుంది. నాన్న ఏమంటుందో తెలియట్లేదా అమ్మా? తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు,
నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది. నాకంతా అర్థమైందమ్మా. దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా. అమ్మా అమ్మా మనసు రాయి చేసుకోమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా 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 ధైర్యం తెచ్చుకోమ్మా. ధైర్యంగా ఉండు. రాజీ అమ్మని చూసుకో. నేనెవరో చెప్పాలని చూస్తున్నావా? తెల్లారి లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే. ముసల్దానా, నేనిప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నీ కథ ముగించేయడానికి. నీ కొడుకు పెళ్ళాం వస్తోంది. నువ్వేదైనా తోక జాడిస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. పడుకోండి. ఏంటత్తయ్య? నన్ను ఇక్కడే పడుకోమంటున్నారా? అలాగే ఇక్కడే పడుకుంటాను. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నాన్నమ్మతో నేను పడుకుంటా. అత్తయ్య, ఇన్నాళ్ళు దేవిని బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు, ఇప్పుడేంటి వద్దంటున్నారు? పసిపిల్ల ఆశపడుతుంది, పడుకోనివ్వండి. ఏ దేవి, నువ్వే నానమ్మని ఏదో ఏడిపించినట్టున్నావు, అందుకే నన్ను పడుకోమంటున్నారు, అవునా? అలాగే అత్తయ్య, నేనే పడుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. దేవి, చెప్పిన మాట వినాలి, మొండికేయొద్దు. నేను ఇక్కడే పడుకుంటాను, కావాలంటే నువ్వు పడుకో, సరేనా? సరే, మీరిద్దరు ఇక్కడే పడుకోండి, నేను వెళ్తాను. ఇంకొంచెం వెనక్కి డాడీ. ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకే. ఇంకా కొంచెం వెళ్ళు డాడీ. ఓకే ఓకేనా? ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకేనా? ఏంటండి మీరు? ఓ మై గాడ్, ఏంటి దేవి నువ్వు? ఏ దేవి, బుద్ధి నెలదా నీకు? డాడీ ఇంకొక అడుగు వెనక్కి వేస్తుంటే ఆయన ప్రాణాలే పోయిండేవి, తెలుసా? అవునా మమ్మీ, నాకు అస్సలు తెలీదు. నేను ఫోటో మాత్రం తీస్తున్నా. ఫోటో తీస్తుందంట, ఫోటో ఒక్కటిచ్చానంటే. ఏ రాజీ, చేసుకుంటున్నావేంటి? ఫోటో తీయాలని ఆశపడింది, నేను పడిపోతానని తనకెలా తెలుసు? మీరు ఊరుకోండి, మీ గారాబం వల్ల ఇది ఇలా తయారైంది. ఈ మధ్య దీని చేష్టలు చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి, తెలుసా? ఓకే ఓకే వదులు రామ్మా, నీకంట ఏం చక్కగా ఇష్టం కొనిస్తానంట. దేవి ఓకేనా? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను అమ్మకి సోపేసి వస్తాను. ఏ రాజీ, కోపమా? మీరు ఊరుకోండి, ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకేదైనా అవుతుందేమోనని నాకెంత భయంగా ఉందో తెలుసా? ఎందుకంత ఇదైపోతున్నావు? నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మామగారు చెప్పారుగా. అది కాదండి, నేను అది లేదు ఇది లేదు, పద పద. అసలు నా మాటే పట్టించుకోరు మీరు. నీ నుదుట కుంకుమ ఉండేంత వరకు నీ మొగుడిని చంపడం కుదరదా? అయ్యగారు, చెన్నయ్య గారు. ఎవరండి మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అమ్మా. చెన్నయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమండి? ఎవరు మీరంతా? అయ్యా, మా ఊరుకు చిన్న నీటి సమస్య వచ్చిందయ్యా. మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్లే వదలటం లేదు. ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలయ్యా. ఓహో, పెద్దయ్య గారు బతుకున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయనే వచ్చి పరిష్కరించేవారయ్యా. మాకు అండగా ఉండేవారయ్యా. ఆయన వెళ్లిపోయి మేమంతా అనాథలయ్యామయ్యా. దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికీ న్యాయం చేయాలి అయ్యగారు. వెళ్ళిరండి.
మీ నాన్నగారి స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి. పదండి. రాజీ 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 ఏమైంది రాజీ? దయ్యం అండి, దయ్యం. మన ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యమా? దయ్యం, నేను చూశాను. అక్కడ రాజీ దయ్యం అండి. కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రాజీ ఏమండి? ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటుంది. దయ్యం ఉందండి, నేను చెప్పాను వినండి. ఓకే. దయ్యం అదే అదే అక్కడ. నువ్వు దయ్యం చూసావు కదా? అక్కడే చూశాను. ఎక్కడ చూసావు? ఎక్కడ అవునండి. చూసావు? చూసావా నాన్న? అవునండి. చూపించు. పద రాజీ, పద, రండి. చూపించు చూపించు. రండి. ఇదో ఇక్కడే ఇక్కడే చూశానండి. రాజీ ఏమీ లేదు చూడు. ఇక్కడేనండి, ఇక్కడే చూశాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఏమీ లేదు చూడు, కళ్ళు తెరిచి చూడు చూడు. ఆ? రాజీ లేదండి, ఇక్కడే చూశాను. నా పైకి వచ్చేసింది. నేను ఇక్కడే చూశానండి. రాజీ చూశానండి. రాజీ నువ్వెక్కడో కన్ఫ్యూజ్ అయ్యావు. టెన్షన్ పడకుండా చెప్పు, ఎక్కడ చూసావు? అది ఎక్కడ చూసావు? కిచెన్ లో. కిచెన్ లో చూసావా? మరి చూపించు 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 రాజీ. ఇక్కడ కూడా చూశానండి. రాజీ చూపించరా. ఇక్కడ చూశానండి. నా
రక్తం అంతా ఉండింది. నేను చూసానండి. ఎక్కడ అది? అక్కడండి. చూపించు రాజీ. నేను చూడు. చూడు, నువ్వే చూడు రాజీ. ఏది? ఇక్కడ చూసానండి. ఇక్కడ చూసానండి. నన్ను నమ్మండి. తల లేకుండా మండు ఒకటే రక్తంతో. రాజీ 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 ప్లీజ్. రాజీ, ఈ మధ్య నీ మనసు ఎందుకో నీ మనసులో లేదు. నువ్వన్నట్టు మన ఇంట్లో ఏ దెయ్యం లేదు రాజీ. లేదండి, మన ఇంట్లో దయ్యం ఉంది. నా మాట నమ్మండి. నన్ను రాజీ, నమ్మండి. అది నీ భ్రమ. కాదండి, నా మాట నమ్మవా? దయ్యం అండి. రాజీ, నా మాట నమ్మవా? ధైర్యం తెచ్చుకో రాజీ. నేను చెప్పేది లేదండి, విను. నేను రాజీ, చూసానండి. నా మాట నమ్మండి. రాజీ ఏమీ లేదు. రాజీ ఏ నా మాట దెయ్యం లేదు. నమ్మండి. ఏ దెయ్యం లేదు రాజీ. ఏ మహాలక్ష్మి, నీ జీవితం ఇలా ఎందుకయింది అని ఆలోచిస్తున్నావా? మరి నా జీవితం ఎందుకలా అయిందో ఆలోచించవే. నేను కన్నీళ్లు కారుస్తూ కాళ్ళు పట్టుకున్నా రాతి బండలా నిలిచినావుగా. నిన్ను చంపేసి నీ ముద్దుల కొడుకుని కూడా చంపేస్తాను. ఏంటే పశ్చాత్తాపమా? జాలి చూపించాలా? ఆ రోజు నా మీద జాలి చూపించాలని ఎందుకు అనిపించలేదే? నిన్నేం చేస్తానో చూడు. అయ్యో అమ్మా నాన్న త్వరగా రండి. నానమ్మ నాతో మాట్లాడట్లేదు. అమ్మా? అమ్మా నాన్న నానమ్మ నాతో దేవి, ఏమైంది అమ్మా? మాట్లాడట్లేదు. నానమ్మ అమ్మా? మాట్లాడవా? అమ్మా? అత్తయ్య, నానమ్మ అమ్మా? నాతో అత్తయ్య. మాట్లాడు. దేవి, నానమ్మకి ఏమైందమ్మా? నాతో మాట్లాడమ్మా. నానమ్మ నానమ్మ నాతో మాట్లాడు. నానమ్మ నానమ్మ మాట్లాడు. నాతో మాట్లాడు. అమ్మా అమ్మా రాజీ నాన్నగారి అమ్మమ్మ మనల్లందరినీ అమ్మా అమ్మా నానమ్మ 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 నేను తాగిన నిజమే చెప్తాను, తాగపోయినా నిజమే చెప్తాను. మన దేవి అమ్మాయి గారు ఒంటి మీద ఉన్న దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు నేను కళ్ళారా చూశానండి అయ్యారు. నా మాట నమ్మండి బాబు. నిన్న మీరు ఇచ్చిన నెగిటివ్లు ప్రింట్లు వేసుకొచ్చాను సార్.
వస్తాను సార్. రాజీ ఏమండి రా ఏంటండి ఆ, రాజీ ఈ ఇంట్లో దెయ్యం ఉందని నువ్వన్నది ఆ సిద్ధు అన్నది నిజం. ఏమన్నారు? మీరు చూసారా? ఎక్కడ చూసారు? రాజీ నిజం ఏమిటో తెలిస్తే నువ్వు షాక్ అవ్వచ్చు. ఏంటండి అది? మన దేవి ఒంటి మీద దెయ్యం అవహించి లేదు, నేను నమ్మను, నేను నమ్మను. రాజీ నా మాట నమ్ము. లేదు. ఈ ఫోటో చూడు. లేదు, నేను నమ్మను, నేను నమ్మలేను. అమ్మా, అమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎందుకమ్మా మాకి పరీక్ష? మేమెవరికి ఏం అన్యాయం చేసామని మాకి శిక్ష? ఏంటండి, నా బిడ్డకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను, నేను బతకలేను, నేను బతకలేనండి. బెంబేలు పడకు, ధైర్యం తెచ్చుకో. మనల్ని ఆ దేవి కాపాడుతుంది. రాజీ, ఆ తల్లి నమ్ము, ఆ తల్లి నమ్ము రాజీ. ఆ దేవి మనకు అన్యాయం చేయదు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.